డిఎంహెచ్ఓ కాదు, అది అవినీతి అనకుండా కరెన్సీ నోటుతో కమ్మేసిన అవినీతి వైద్యుడు. డిప్యుటేషన్ బదిలీతో కోట్లు కొల్లగొట్టారు. అంతేకాదు ఎంపీహెచ్ఏ పోస్టులను క్యాష్ చేసుకున్నారు ఆ సర్వారు. అబ్కాస్ నియామకాల్లోనూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తుంగలో తొక్కారు. ఆ అవినీతి లీల ఎవరిది? అవినీతి కూపంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ ఉందో మీరే చూడండి. నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖను అవినీతి మేఘం కమ్మేసింది. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిగా పనిచేసిన డాక్టర్ పెంచలయ్య అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయట. డిఎంహెచ్ఓ పెంచలయ్య అక్రమాల చిట్టా అంతా ఇంత కాదు. ప్రధానంగా డాక్టర్ల డిప్యూటేషన్ బదిలీలలో పెంచలయ్య కోట్ల రూపాయలు వెనకేశారని సమాచారం. పెంచలయ్య అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే విచారణ అధికారి డాక్టర్ పెంచలయ్యపై ఆరోపణలపై నిర్ధారణ చేయడంతో అడిషనల్ డిఎంహెచ్ఓకి డెమోషన్ ఇచ్చి బదిలీపై పంపించారట. ఇక్కడే అసలు కథ మొదలైంది. నూతన డిఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సుజాత వైద్య ఆరోగ్య శాఖలో ప్రక్షాళనకు నడుం బిగించారట. సీసీల నుండి అన్ని కీలక విభాగాల్లో సిబ్బందిని బదిలీ చేసేశారట. డాక్టర్ పెంచలయ్య ఇచ్చిన డిప్యూటేషన్లు సైతం రద్దు చేసినట్లు సమాచారం. ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా తన్నుకుంటూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిప్యూటేషన్లు తెచ్చుకున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది తమ గోడును నూతన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాతకు వెళ్లబోసుకున్నారట. ఒక్కొక్క బాధితుడి లిస్టు చూసి కొత్తగా వచ్చిన డిఎంహెచ్ఓ బిత్తరపోయింది. ప్రభుత్వ వైద్యశాలల్లో విధులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్ బేస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను నియామకం చేసుకునే ఆబ్కాస్ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పాటించకుండా వసూళ్లకే ప్రాధాన్యత ఇచ్చారన్న ఆరోపణలు డాక్టర్ పెంచలయ్యపై ఉన్నట్టు తెలుస్తుంది. ఎంపీహెచ్ఏ నియామకాల్లో సైతం కోర్టు ఉత్తర్వులు సాకుగా చూపి తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు రికార్డులు తారుమారు చేసి నియామకాలు చేపట్టారన్న ఆరోపణలు కూడా డాక్టర్ పెంచలయ్య ఎదుర్కొన్నారట. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా జిల్లా కలెక్టర్ సైతం హెచ్చరించినా పెంచలయ్యలో మార్పు కనిపించలేదట. ఈ అవినీతి అనకుండా తమకు వద్దంటూ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారని సమాచారం. డిప్యూటేషన్ల బదిలీలకు లక్షల రూపాయలు డాక్టర్ పెంచలయ్యకు మూట చెప్పినా బాధితులందరూ వరుసగా ఫోన్లు చేసి తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారట. తాను కోర్టును ఆశ్రయించి తిరిగి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా వస్తానని, తాను రాగానే డిప్యూటేషన్లు బదిలీలు యథావిధిగా కొనసాగుతాయని బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారట డాక్టర్ పెంచలయ్య. డిప్యూటేషన్ల పేరుతో నోట్ల కట్టలు నమిలిన కట్లపాము ఆబ్కాస్ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఎందరో అభ్యర్థుల కడుపు కొట్టాడు ఈ అవినీతి అనకుండా. ఎంపీహెచ్ఏ నియామకాలను కోర్టు ఉత్తర్వులు బూచీగా చూపి పప్పు బెల్లాలు అమ్మేసిన డాక్టర్ పెంచలయ్యపై డిమోషన్ ఇచ్చిన అధికారులు ఇదే పనిష్మెంట్ అని సరిపెడతారా, లేక సమగ్రమైన విచారణ జరిపి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారా తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.